షుగర్ ఉన్నవారు నెయ్యిని తినొచ్చా? షుగర్ ఉన్నవారు నెయ్యిని తినొచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. కానీ నెయ్యి అనేది ఔషధం అని చెప్పొచ్చు. షుగర్ ఉన్నవారు నెయ్యిని తింటే చాలా లాభాలున్నాయి. నెయ్యి వాడటం వల్ల ఆహారం రుచి పెరుగుతుంది. ఇందులో పోషకాలు పుష్కలం. నెయ్యిని ఇతర పదార్థాలతో కలిపినప్పుడు అందులో గ్లైసెమిక్ ఇండెక్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. షుగర్ ఉన్నవారు ఆహారంలో 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి షుగర్ ఉన్నవారు హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇన్సులిన్ స్రావానికి హెల్ప్ అవుతుంది. ఇంట్లో తయారు చేసిన నెయ్యిలో కొవ్వు, ఆమ్లాలు అధిక రక్తంలోని చక్కెరని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. నెయ్యిని ఆహారంలో భాగం చేసుకుంటే రుచి పెరుగుతుంది. అయితే ఎక్కువగా తీసుకోవద్దు. 1 టీ స్పూన్ సరిపోతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు రావు. అదేవిధంగా తీసుకునే నెయ్యి గురించి కూడా ఆలోచించాలి. ఆవు నెయ్యి అయితే చాలా మంచిది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండి కొవ్వు తక్కువగా ఉంటుంది. వేసవి కాలంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వేసవి కాలంలో దాహం వేసినా వేయకున్నా గర్భిణీలు వీలైనన్ని ఎక్కువ సార్లు నీరు తాగాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉండటంతో పాటు డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. సాధారణంగా గర్భిణీల్లో పాదాలు, కాళ్ళ వాపు ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఇది మరింత తీవ్రంగా ఉంటుంది. కూర్చున్నప్పుడు దిండుపై కాళ్ళు పెట్టుకోవడం ద్వారా పాదాలపై ఒత్తిడి తగ్గుతుంది. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. వాపు అలాగే కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలి. సూర్యకిరణాలు నేరుగా పడకుండా చూసుకోవాలి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సమయంలో తలనొప్పి, పాదాల వాపు, డీహైడ్రేషన్ బారిన పడతారు. ఉదయం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత కాసేపు నడవాలి. కేవలం మంచానికే పరిమితం కాకుండా వైద్యులు సూచించిన వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి. ఈత కొట్టడం గర్భిణీలకు మంచి వ్యాయామం. ఇది శరీరానికి చల్లదనంతో పాటు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కూల్ డ్రింకులు దాహాన్ని తీరుస్తాయా? చాలామంది దాహం వేస్తున్నప్పుడు కూల్ డ్రింకులు తాగుతుంటారు. కానీ కూల్ డ్రింకుల్లో ఉండే కృత్రిమ తీపి పదార్థం వలన శరీరానికి నీటి అవసరం ఇంకా పెరుగుతుంది. అలాగే కొన్ని కూల్ డ్రింక్స్లో కెఫిన్ నీటిని మరింత ఎక్కువగా బయటకు పంపించేస్తుంది. ఆల్కహాల్తోనూ మూత్రం అధికంగా తయారై ఒంట్లో నీరు తగ్గిపోతుంది. పాలు, పళ్ళ రసాలు శరీరానికి ఎంతో కొంత నీటి అవసరాన్ని పెంచేవే. కాబట్టి నీటికి సాటి వచ్చేది ఏదీ లేదు. దాహం తగ్గడానికి కూల్ డ్రింకుల కన్నా నీరే ఉత్తమం. షుగర్ ఉన్నవారు నెయ్యిని తీసుకోవచ్చా? షుగర్ ఉన్నవారు నెయ్యిని తీసుకుంటే గుండె జబ్బులు తగ్గుతాయి. ఇందులోని కొవ్వు పదార్థం గుండె జబ్బులను తగ్గిస్తాయి. ఎందుకంటే ఇది గుడ్ ఫ్యాట్. జీర్ణక్రియకు కూడా నెయ్యి హెల్ప్ చేస్తుంది. నెయ్యిని తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. పేగుపూత, క్యాన్సర్స్ ప్రమాదం తగ్గుతుంది. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ బలంగా మారుతుంది. నెయ్యిలోని విటమిన్ కే శరీరంలో కాల్షియం గ్రహించడానికి సహాయపడుతుంది. దంతక్షయం వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. నెయ్యిని తీసుకుంటే ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ కేలు ఇమ్యూనిటీని పెంచుతాయి. అయితే మితంగా తీసుకోవాలని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.